ఈ స్ట్రెస్‌కి ఏజ్‌తో సంబంధం ఉందంటారా? లేదంటే ఏ వయసు వారైనా ఈ స్ట్రెస్‌కి వస్తుందంటారా? ఇప్పుడు ఈ స్ట్రెస్ అన్నది పిల్లలు లేదు, యూత్ ఏదైతే యంగ్‌స్టర్స్ ఉన్నారో వాళ్ళకి కాదు, మధ్య వయసు వాళ్ళకి కాదు, ముసలి వాళ్ళలో కూడా ఈ స్ట్రెస్ అందరి బారిన స్ట్రెస్ పడవలసిందే. స్ట్రెస్ బారిన అందరూ పడవలసిందే. సో దీంట్లో ఎటువంటి ఇదేమీ లేదు. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యంగ్‌స్టర్స్‌లో వచ్చేటప్పటికి వీళ్ళు వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు. జాబ్స్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోతుంది, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతుంది, గవర్నమెంట్ జాబ్స్, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ సెక్టర్, వాళ్ళు ఏదో అవ్వాలనుకుంటారు కానీ దానికి తగ్గట్టుగా అవ్వదు. అలాగే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళ ఫలితాలు అంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏమవుతుంటారంటే కంపారిజన్, ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా పక్కింటి వాళ్ళు. ఎస్పెషల్లీ విచిత్రం ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు అప్పుడు ఈ పిల్లవాడికి సపోర్ట్ చేస్తారు. అప్పటి వరకు తల్లిదండ్రులు చిన్నప్పుడు తిట్టినా ఇప్పటి నుంచి మళ్ళీ సరైనా వీడు మంచిగా అవుతాడు, ఈ అమ్మాయి మళ్ళీ సరి కంపల్సరీగా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఏదో ఒకటి సాధిస్తుంది అమ్మాయి అబ్బాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ పక్కనున్న చుట్టాల్లో మొదలవుతుంది ముసలం. మా అబ్బాయి పెళ్లి చేసేసాం, మా అమ్మాయి పెళ్లి చేస్తాం, ఇంకా చదువుతూనే ఉన్నాడు, నీ చదువు అవ్వదా అని వీళ్ళకి సాధించేది ఏదైతే ఉందో అది వెనకాల వీళ్ళు లాగుతూ ఉంటారు, పుల్లింగ్ వెళ్తారు, వాళ్ళ కాళ్ళని వీళ్ళు లాగుతూ ఉంటారు. దాని మీద ఏమవుతుందంటే వీళ్ళు ఒక స్ట్రెస్కి అది కూడా మళ్ళీ గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఈ ఎంతసేపు కూడా వాళ్ళకి చెప్పాలి అంటే ఆడవాళ్ళు కాస్త కొంచెం తొందరగా ఇదవుతారు, కానీ మగవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యువత మీద, పిల్లల మీద ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్‌కి ఒక కారణం అని చెప్పవచ్చు అంటారా? 100% అమ్మా. ఎందుకంటే ఇవాళ పిల్లలు మూవీస్ కానీ లేకపోతే ఏది చూసినా కూడా ఒక డ్రామా, ఒక యాక్టింగు, లేకపోతే ఒక సరదా కామెడీ ఇవి కాదు. పిల్లల్లో చూస్తుంటే ఒక రక్తపాతం సృష్టించే సినిమాలు, లేకపోతే ఇవి చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ అది. సో అప్పుడు అది ట్రెండ్ వాళ్ళల్లో, మనం అనటానికి కాదు. కానీ పిల్లలు వాళ్ళ విధానాలు ఏంటంటే ఆ బ్రెయిన్కి అది కూడా సింక్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో. ఈ యొక్క మూవీలు ఎలా బిహేవ్ చేస్తారో పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేయడం. అలాగే సోషల్ మీడియాలో ఎవరో ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, అతన్ని ఫాలో అవుతూ ఉంటారు. అతనికి ఏదో జరిగితే వీళ్ళకి ఏదో అయిపోయినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. తర్వాత వీళ్ళ రేపొద్దున ఒక ఛానల్లో చిన్నది ఏదో స్టార్ట్ చేస్తారు. వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఈ స్టూడెంట్స్, ఈ యొక్క యువత? లైక్లు, సబ్స్క్రైబ్లు, లేకపోతే వాళ్ళకున్న రేటింగ్ ఏదైతే ఉందో టీఆర్పీ రేటింగ్, వాళ్ళ గురించి వీళ్ళు చేయరాని పనులు, కొంచెం ఎక్కువ అడ్వెంచర్స్ చేయడం, లేకపోతే కొంచెం రిస్క్ గేమ్స్ ఏవవుతున్నాయి పార్టిసిపేట్ చేయడం, లేకపోతే కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ వెతుక్కుని దాంట్లో వీళ్ళు ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. దానికి స్ట్రెస్ ఫీల్ అవుతారు. అది ఆ విధంగా ఏంటంటే యువత ఈ మధ్యకాలంలో అలాగవుతుంది. తర్వాత ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు సహజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, లేకపోతే పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి చేసుకున్నా, సహజంగా నా దృష్టి ప్రకారం వాళ్ళల్లో ఈగోస్ అని ఉండవు. ఫస్ట్ చాలా అండర్స్టాండింగ్ అని పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ఈమె డాక్టర్ ఉండొచ్చు, ఆమె డాక్టర్, అతను డాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఈమె ఒక ఎంప్లాయీ, అతను ఎంప్లాయీ, టీచర్ ఉండొచ్చు, బ్యాంక్ ఉండొచ్చు, లేకపోతే ఇంజనీర్స్ అండ్ సాఫ్ట్వేర్ సంథింగ్ వాట్ ఎవర్, వాళ్ళు చాలా అన్యూన్యంగా ఉంటారు, అంత బాగానే ఉంటుంది. దీంట్లో కూడా మెయిన్ ఎప్పుడైతే సమస్యలు ఈ స్టార్ట్ అవుతాయి అంటే వీళ్ళ మధ్యన గొడవలు కానీ వీళ్ళకి స్ట్రెస్కి లోన్ అవ్వడం కారణం ఏంటంటే ఈ కొత్త జంట ఎక్కడో దూరాన్ని ఉంటారు, బెంగళూరులో, హైదరాబాద్లో, యూఎస్లో. ఇక్కడి నుంచి తల్లిదండ్రులు వెళ్తారు, అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఏంటమ్మా అల్లుడు గారు రోజు ఇలా లేట్గా వస్తారా అని స్టార్ట్ చేస్తారు ఫస్ట్. అప్పుడు అమ్మాయికి అంతేనమ్మా ఆయనకి పని ఎక్కువ ఉంటుందని అంటే, పలానా మరి వీళ్ళ ఆఫీస్లో ఇంకొక సతీష్ గారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు టైంకి వస్తాడు, మీ ఆయన ఎందుకు టైంకి రాడు అంటే ఎక్కలేని అనుమానాన్ని వీళ్ళు నూరిపోస్తారు. ఇతను ఏం చేస్తాడు, ఈమె భార్య అడుగుద్ది భర్తని, ఏమంటే మీరు ఇలా లేట్గా వస్తున్నారు, పలానా వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏంటంటే ఈయనకి ట్రాఫిక్ ప్రాబ్లం ఉండొచ్చు, జెన్యున్గా ఇతను ఏదన్నా టీమ్ లీడర్ అయి ఉండొచ్చు, లేదా కాన్ఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదో సమస్య ఉండొచ్చు, ప్రతిరోజు రాకపోయినా ఏదో కారణం ఉండొచ్చు నిజాయితీగానే. కానీ ఇక్కడ భార్య తనని భర్తని కొంచెం శంకించిందనే భావంతో తను ఫీల్ అవుతే ఏం చేస్తాడంటే తిన ఎప్పుడు లేట్గా వస్తా అని చూస్తూ ఉంటాడు. వచ్చిన రోజున నెమ్మదిగా భార్యని అడుగుతాడు,
ఎందుకు వచ్చామంటే నిజంగా ఆమె కూడా మెట్రో లేటో బస్సు లేటో లేకపోతే క్యాబ్ లేటో సంథింగ్ ఏదో లేట్గా కారణం ఆవిడ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఇద్దరికి ఒకళ్ళు ఎత్తుపడుపులు, నువ్వు ఎందుకు లేట్గా వచ్చు, నువ్వు ఎందుకు లేట్గా వచ్చు. మొన్న ఒక 10 రోజులు నెల క్రితం వరకు ఉన్న సంసారంలో ఎవరు వచ్చి పెట్టారు అంటే ఇలా అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారు, చుట్టాలు ఎవరు వస్తారు, ఆ చుట్టాలు వచ్చి ఇతనికి చెప్తారు, ఏంటి మీ వైఫ్ ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతుంది ఫోన్లో అంటారు. అప్పుడు ఇతనికి ఒక రకమైన భావం వస్తుంది. రాత్రి నిద్రపోడు, చెక్ చేసుకుంటూ ఉంటాడు, ఈ ఫోన్లు చూస్తాడు, ఆ ఫోన్లు చూస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన స్ట్రెస్, మానసిక ఒత్తిడి, 10 సార్లు ఫోన్ చూసుకోండి, నిద్ర ఎక్కడ పడుతుంది, మానసికంగా తను ఈమె శంకించడం, లేకపోతే ఈమె అతను శంకించడం. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక ఘర్షణ వాతావరణం నెలకొని 12 చక్కటి కుటుంబంలో ఒక చిన్న ఒక పాలల్లో మంచి దాంట్లో ఒక ఏదో ఒక ఉప్పు వేసినట్టు వీళ్ళ సంసారంలో నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, అది విడాకుల దాకా వెళ్తుంది. ఆ స్ట్రెస్ అన్నది అసలు సంబంధం లేని మ్యాటర్లో వీళ్ళు మాట్లాడుకునేది, వీళ్ళు డిస్కస్ చేసుకునేది కూడా చాలా చాలా స్టార్టింగ్ విత్ ఫన్నీ, ప్రతిదీ కూడా ఏంటంటే జోక్గా స్టార్ట్ అవుతే అది చాలా సీరియస్గా అంటే డివోర్స్ దాకా వెళ్ళిపోతాయి. కారణాలు ఏంటంటే పక్క వాళ్ళు వేరే వాళ్ళ కుటుంబాల్లో తొంగి చూడడం ఎప్పుడైతే మన దేశంలో ఏ దేశంలో అయినా మానితే అందరూ బాగుంటారు.